కర్నూలులోని హరిహర క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. గత 20 సంవత్సరాల నుంచి ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని, ధ్వజారోహణం మరియు చక్ర స్నానం సమయంలో గరుడ పక్షులు దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీగా వస్తుందని టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ రోజు ధ్వజారోహణం సమయంలో 2 గరుడ పక్షులు ప్రదక్షిణలు చేయడంతో భక్తులు గోవిందనామాలు చేశారని, ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని టీజీ వెంకటేష్ కోరారు. హరిహర క్షేత్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన యాగశాలను టీజీ వెంకటేష్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం. ఇక్కడ నిష్ఠతో బ్రాహ్మణులందరూ చాలా చక్కగా ఈ బ్రహ్మోత్సవాన్ని కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా బ్రాహ్మణ సమాజం ముందుకు తీసుకోబోతున్నది. కర్నూలు బ్రాహ్మణ సమాజం నా వెనుక పక్కన ఉండే వాళ్ళంతా బ్రాహ్మణులు ఈ కమిటీలో ఉండేవారు. ఈ క్షేత్రం ఈ పుణ్యక్షేత్రంగా ఒక రాయలసీమ ప్రాంతంలోనే కాదు, దేశంలోనే ఒక పుణ్యక్షేత్రంగా శ్రీకారం చుట్టింది. వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో ఈ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడంతా ఒక 2-3 గరుడ పక్షులు మీరు టీవీలో కూడా చూడొచ్చు. ఈ బ్రహ్మోత్సవం సమయంలో గజారోహణ చేసినప్పుడు 3 బర్డ్స్ వచ్చి తిరిగిపోవటం మరి ఆనవాయితీగా జరుగుతున్నది, ప్రతి సంవత్సరం జరుగుతున్నది. కానీ అనుకున్నట్లు జనాలు ఈ ప్రాంతం, ఎందుకంటే ఎక్కడైనా ప్రసిద్ధి చెందిందంటే ఆ ప్రాంతం వారు రావటం అనేది కొద్ది తక్కువగా ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్ళి చూడటం దేవుని మామూలుగా జరిగే కార్యక్రమాలు. సో నేను అనేది ఏమంటే ఇటువంటి పుణ్యక్షేత్రం తుంగభద్ర, తుంగపానీయం, కోటి మార్ల గంగా స్నానంతో సమానమని ఇక్కడ పుష్కరాలు కూడా చేస్తాం.